దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధి కీలకంగా మారిందా? 2047 నాటికి దేశం ప్రపంచ నేతగా ఆవిర్భవించనుందా? ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో నిలుస్తున్న భారత్ అదే దిశగా పయనించనుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య స్ఫూర్తికి నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుందా? దేశంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందా? దీనికి దేశ అభివృద్ధి కీ రోల్ కానుందా? లెట్స్ వాచ్. భారత్ 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దేశంలో అమలవుతున్న ఉచిత పథకాలపై చర్చ ఇటీవల తీవ్రతరమైంది. ఏళ్లుగా ఉచిత పథకాలు అమలవుతున్నా ఆశించిన స్థాయిలో పేదల సంక్షేమం చోటు చేసుకోకపోవడం చర్చలో ప్రధానాంశంగా మారింది. ఉచిత పథకాలపై కేంద్రం, సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యానాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఉచిత పథకాల ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ పేదలకు సబ్సిడీలు కొనసాగాలంటే ఏం చేయాలి, అసలు ఇన్నాళ్ళు జరిగిన లోపాలేంటి అన్నదే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం 2023 నాటికి భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించనుంది. ఇది వివిధ రంగాల్లో ఆందోళన పరిస్థితికి దారితీయనుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మన దేశంలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి సబ్సిడీల వ్యవస్థ. బహుశా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పరిమాణంలో సబ్సిడీలు అందిస్తున్న లేదా లబ్ధిదారుల సంఖ్య ఇండియాదే కావచ్చు. ప్రస్తుతం నెలకొన్న కఠిన ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధిని సమతుల్యం చేస్తూ ఇంత భారీ సబ్సిడీ వ్యవస్థను కొనసాగించడం కష్టతరమే. ఆహారం, వ్యవసాయం, నిరుపేదల రాయితీలలో అక్రమాలను అరికడితేనే విద్య, ఆరోగ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలు బలోపేతమయ్యే ఆర్థిక పొదుపులకు దారితీస్తుంది. ఇండియాలో కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు వెచ్చించిన మొత్తం సబ్సిడీల పరిమాణం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5.6 లక్షల కోట్లు కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో అది 27.07 లక్షల కోట్ల పన్ను నుంచి 8.86 లక్షల కోట్లకు వేగంగా పెరిగింది. దేశం మొత్తంలో వసూలవుతున్న పన్నుల్లో కేవలం సబ్సిడీలపై వెచ్చించిన మొత్తమే 33% ఉంది. అది దేశ జీడీపీలో 6% కావడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సబ్సిడీలు దేశ జీడీపీలో 3% మాత్రమే ఉండేవి. అంటే రాయితీలు పొందుతున్న జనాభాలో 70% మందికి పైగా తలసరి సబ్సిడీలు అదే కాలంలో 15% పెరిగాయి. గత 3 ఏళ్లలో కేంద్రం ఆహారంపై ఇస్తున్న సబ్సిడీ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.09 లక్షల కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.87 లక్షల కోట్లుగా పెరగ్గా ఎరువుల సబ్సిడీ 81,000 కోట్ల నుంచి 1,40,000 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సబ్సిడీ 2019-20లో 6,033 కోట్ల నుంచి 2021-22 నాటికి 8,452 కోట్లకు పెరిగింది. సబ్సిడీలలో సంస్కరణలో ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీని ప్రోత్సహించడం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా మారింది. డైరెక్ట్ బెనిఫిట్ వల్ల డూప్లికేషన్ మోసాన్ని తగ్గించినప్పటికీ లబ్ధిదారులకు అవసరమైన ఉపశమనాన్ని అందించడం కొనసాగిస్తుంది. డీబీటీ ఫ్రేమ్వర్క్ 2013లో ప్రారంభించినప్పటి నుంచి 2.50 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటికీ వివిధ సందర్భాల్లో రాయితీల వ్యవస్థలోని లీకేజీల కారణంగా వాటి అంతిమ ప్రయోజనాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇవి అనేక మధ్యవర్తిత్వ పొరలతో చిక్కుముడిలా మారాయి. గణనీయమైన నష్టానికి, వృధాకు దారితీస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐరిష్ తదితర టెక్నాలజీలతో నడిచే ప్లాట్ఫామ్లతో పన్ను చెల్లింపుదారుల నిధుల సబ్సిడీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సి ఉంది. లీకేజీలు, అవినీతి వ్యవహారాలు సబ్సిడీల ప్రభావాన్ని తగ్గిస్తాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం లీకేజీలు దాదాపు 40 నుంచి 50% ఉన్నాయని తేలింది. రేషన్ షాపుల స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా ఆహార సబ్సిడీని హేతుబద్ధీకరించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఉచిత పథకాలతో పేదలకు నిజమైన సంక్షేమం అందించడమే లేదని వాదన ఉంది. గడిచిన 6 దశాబ్దాలుగా సబ్సిడీలు, రుణమాఫీలు 86.2% చిన్న, సన్నకారు రైతులను స్థిరమైన వ్యవసాయం వైపు నడిపించలేదు. కేవలం సబ్సిడీలు అందించడం వల్ల అది నిరుపేదలను ఉద్ధరించిందేలా లేదు. వ్యవసాయంలో ఉచిత పథకాలు లేదా రాయితీ విషాదం అనేది వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రైతులకు ఉద్దేశించిన ప్రయోజనాలలో ఎక్కువ భాగానే ఉంది. ఉదాహరణకు పంజాబ్లో ఉచిత విద్యుత్ను పొందుతున్న 15 లక్షల బోరు బావులపై మేటింగ్ వ్యవస్థ లేనందున పంజాబ్లో రైతుల సబ్సిడీ బిల్లు సంవత్సరానికి 7,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతుంది.
నీటిపారుదల ప్రయోజనం కోసం ఖచ్చితమైన వినియోగాన్ని రూపొందించడానికి ఖచ్చితమైన గణాంకాలు లేవు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు కూడా బహుళ ఆదాయ వనరులతో ఉచిత విద్యుత్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. నిజానికి పేద, చిన్న రైతు కంటే బడాబాబులే ఎక్కువ లబ్ధి పొందుతారు. ఉచిత విద్యుత్ సబ్సిడీ ఎరువుల మితిమీరిన వినియోగానికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్లోని 148 బ్లాకుల్లో 131 బ్లాకులలో నీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఒక రైతు అదే ఉత్పత్తిని పొందడానికి 1970 కంటే 3.5 రెట్లు ఎక్కువ ఎరువులు, పురుగుల మందులను ఉపయోగిస్తాడు. భారత భూభాగంలో పంజాబ్ కేవలం 1.5% మాత్రమే అయినప్పటికీ దేశంలో ఉపయోగించే మొత్తం పురుగు మందులలో 23% వాడుతున్నారు. ఇది తీవ్రమైన పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, బహుళ సబ్సిడీలు పొందుతున్న వ్యక్తులను తొలగించడం, అసమర్థతలను తగ్గించడానికి, ఆహారంతో సహా సబ్సిడీ చెల్లింపుల్లో ఎక్కువ భాగాన్ని నగదు బదిలీకి తరలించడానికి ప్రభుత్వం భారీ కసరత్తును చేపట్టాలి. సబ్సిడీల పర్యవేక్షణ వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అవసరం. రాయితీల పరిమాణాన్ని తగ్గించి అర్హులు మాత్రమే వాటిని పొందేలా చేయడం ద్వారా ఆరోగ్యం, విద్య, ప్రాథమిక సౌకర్యాల పెరుగుదలలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మూలధనాన్ని విడుదల చేస్తుంది. నిరుపేదలు సొంత కాళ్లపై నిలబడేంత వరకు రాయితీలు వారికి సహాయపడే తాత్కాలిక చర్యలుగానే పరిగణించాలి. మనం 75వ స్వాతంత్ర సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నప్పటికీ దేశంలో ఇప్పటికీ సరిపడా ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేవు. ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల, పిహెచ్సి, ఆరోగ్య బీమా, పేదలకు ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సేవలు అవసరం. విద్య, నైపుణ్యం పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన సాధనాలు. సబ్సిడీలపై పెన్ను చెల్లింపుదారుల కష్టార్జితపు సొమ్మును పూడ్చడం ద్వారా ప్రభుత్వ పొదుపు చేసిన డబ్బును పేదలకు అధిక నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సేవలతో సాధికారత కల్పించేందుకు ఉపయోగించేందుకు పరిపుష్టిని ఇస్తుంది. భవిష్యత్తు లక్ష్యాల దిశగా భారత్ ముందడుగు వేయనుంది. నీతి ఆయోగ్ భేటీలో తీసుకోనున్న కీలక నిర్ణయాలు ప్రపంచ దేశాల సరసన భారత్ను అగ్రపీఠాన నిలబెడతాయని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.